ఓకేనా. ముఖ్యంగా గమనించినట్లయితే మరి ఆర్యులు అనేటువంటి వాళ్ళు జర్మన్ ప్రాంత వాసులని ఒక ఆయన ప్రస్తావించండి సార్. జర్మన్ ప్రాంత వాసులు అని చెప్పిండు. జర్మన్ ప్రాంత వాసులు ఆర్యులు భారతదేశానికి ఏ ప్రాంతం నుంచో వలస వచ్చారు సార్ అంటే జర్మన్ ప్రాంతం అనేటువంటిది అని చెప్పండి సార్. ఈ జర్మన్ ప్రాంతం అని ఎవరు చెప్పారంటే ప్రొఫెసర్ వెంకా అనేటువంటి వారు ప్రస్తావించారని చెప్పేసాడు సార్. ప్రొఫెసర్ వెంకా, విఈఎన్కేఏ వెంకా అనేటువంటి వారు అని చెప్పండి. ఆర్యులు భారతదేశానికి జర్మన్ నుంచి వలస వచ్చారని ప్రస్తావించింది ఎవరు సార్ అంటే ప్రొఫెసర్ వెంకా అనేటువంటి వారు. ఆరిలో టిబెట్ ప్రాంత వాసులని స్వామి దయానంద సరస్వతి, మధ్యాసియా వాసులని మ్యాక్స్ ముల్లర్, ఆర్కిటిక్ రీజన్ అని ఎవరు చెప్పారు సార్ అంటే వాళ్ళని చెప్పేసాడు సార్. మరి ఆర్యులు అనేటువంటి వాళ్ళు పర్షియా ప్రాంత వాసులని ప్రస్తావిస్తుంటారు సార్. పర్షియా ప్రాంత వాసుల్లో లాసెన్ అనేటువంటి పండితుడు అని చెప్పేసాడు సార్. లాసెన్ అనేటువంటి వాడని చెప్పండి. లాసెన్ అనేటువంటి వాడని చెప్పండి సార్. లాసెన్ పర్షియా ప్రాంత వాసులు లాసెన్ అనేటువంటి వాడని చెప్పండి. లాసెన్ మరియు రోడ్స్ అనేటువంటి వాళ్ళు కూడా చెప్తుంటారు సార్. రోడ్స్ అనేటువంటి వాడు. రోడ్స్ ఇంకా ఏం చెప్తున్నానంటే ఆర్యులు పామీరు ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారని రోడ్స్ అనేటువంటి వాడు ప్రస్తావించాడు సార్. రోడ్స్ అతేంది ఉల్స్ హైగా అతేంది ప్రస్తావించారు సార్ అని చెప్పండి సార్. ఉల్స్ హైగా అనేటువంటి వాళ్ళు అని చెప్పండి. ఏది ఏమైనప్పటికీ ఆర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశానికి వలస వచ్చారు అనేటువంటి విషయం పైన వీళ్ళందరినీ కొంత గుర్తుంచుకోండి సార్. మ్యాక్స్ ముల్లర్ ఏమన్నాడో తెలిసిపోయింది సార్. స్వామి దయానంద సరస్వతి ఏమన్నాడో తెలిసిపోయింది సార్. బాల గంగాధర తిలక్ అనేటువంటి వారు ఏమన్నారు. మార్క్స్ ముల్లర్ ప్రకారం ఆర్యులు అనేటువంటి వాళ్ళు సెంట్రల్ ఏసియా, మధ్య ఆసియా అనేటువంటి ప్రాంతం అని చెప్పాడు సార్. మధ్య ఆసియా అనేటువంటిది అని చెప్పాడు. స్వామి దయానంద సరస్వతి మాత్రం ఏమన్నాడు సార్ అంటే టిబెట్ ప్రాంతం అనేటువంటి దాన్ని కామెంట్ చేశాడు సార్. బాల గంగాధర తిలక్ అనేటువంటి వాడు ఏమన్నాడంటే ఆర్కిటిక్ రీజియన్ అనేటువంటి పేరుతో పిలిచారు సార్. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ గుర్తుంచుకునే ప్రయత్నం చేసేయండి. ఓకేనా. ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరి అభిప్రాయం ప్రకారం ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినటువంటి వలసవాసులు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి. అంతేకాకుండా ఈ ఆర్యులకు సంబంధించినటువంటి కొన్ని శాసనాలు కూడా ఉన్నాయి సార్. ఆర్యులు విదేశీయులు అని చెప్తున్నటువంటి కొన్ని శాసనములు కూడా ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ ఏంటి సార్ అంటే ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇన్స్క్రిప్షన్స్. ఆ శాసనాల పైన దేవతలు మన యొక్క ఆర్యుల దేవతలు కూడా సేమ్ ఉన్నట్లుగా తెలుస్తా ఉన్నాయి సార్. ఆ శాసనాలు ఏంటి సార్ అంటే ఒకటి బోగస్ కోయి శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. బోగస్ కోయి శాసనం, బోగస్ కోయి శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ బోగస్ కోయి ఇన్స్క్రిప్షన్ అని చెప్పండి. బోగస్ కోయి, బోగస్ కోయి ఇన్స్క్రిప్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఏంటి ఆ శాసనం సార్ అంటే బోగస్ కోయి శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది ఆసియా మైనర్ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనం అని చెప్పేసాను సార్. ఇది మన దేశానికి సంబంధించింది కాదు సార్. ఇది ఆసియా మైనర్ ప్రాంతం అయినటువంటి ఆసియా మైనర్ ప్రాంతంగా ఇరాక్ దేశానికి సంబంధించినటువంటి శాసనంగా ఉన్నారు సార్. అది ఈ శాసనంలో వాళ్ళు ఉపయోగించినటువంటి భాష ఏంటిదని అడుగుతున్నాడు. లిపి ఏంటిదనేటువంటి దానితో చూసినట్లయితే భాష పేరు ఏం పేరు సార్ అంటే హిటైట్ భాష అనేటువంటిది అని చెప్పండి సార్. హిటైట్ భాష అనేటువంటిది. లిపి పేరు ఏం పేరు అంటే క్యూనిఫారం అనేటువంటి దాన్ని ఉపయోగించారు సార్. దీన్ని క్యూనిఫారం అనేటువంటి అని చెప్పండి. క్యూనిఫారం. ఓకేనా. లాంగ్వేజ్ ఏంటిదని ఒకవేళ క్వశ్చన్ అడితే మాత్రం హిటైట్ అనేటువంటి దాన్ని కంపల్సరీ చెప్పండి సార్. హిటైట్ అనేటువంటిది. స్క్రిప్ట్ అనేటువంటిది ఏంటిదని ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం మీకు క్యూనిఫారం అనేటువంటిది అని చెప్పాలి. క్యూనిఫారం అనేటువంటిది అని చెప్పండి. క్యూనిఫారం అనేటువంటిది అని చెప్పండి. క్యూనిఫారం. ఓకేనా. భాష పేరు ఏం పేరంటే హిటైట్ భాష అనేటువంటిది అని చెప్పండి సార్. లిపి పేరు ఏం పేరంటే క్యూనిఫారం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బోగస్ కోయి శాసనం అనేటువంటి కంపల్సరీ చెప్పేసేయండి సార్. ఈ బోగస్ కోయి శాసనంలో ఏ యుద్ధాల ప్రస్తావన కూడా ఉందంటే దశరాజజ్ఞ బ్యాటిల్స్ అనేటువంటి ప్రస్తావన ఉందని చెప్పండి. దశరాజజ్ఞ, దశ రాజజ్ఞ బ్యాటిల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. దశరాజజ్ఞ బ్యాటిల్స్ అనేటువంటిది అని చెప్పండి సార్. ఏ యుద్ధాల ప్రస్తావన ఉన్నది సార్ అంటే దశరాజజ్ఞ యుద్ధాలు అనేటువంటిది. ద బ్యాటిల్స్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్ అనేటువంటి యుద్ధాలు అని చెప్పేసాడు సార్. 10 మంది రాజుల మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి వెళ్ళి తొలివేద కాలంలో పశువుల కోసమై, గోవుల కోసమై, పచ్చిక బయళ్ళ కోసమై, నదీ జలాల కోసమై జరిగినటువంటి యుద్ధాల ప్రస్తావన చేసినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి సార్ అంటే బోగస్ కోయి ఇన్స్క్రిప్షన్ అనేటువంటి అని చెప్పండి సార్. బోగస్ కోయి. ఆ శాసనాల పైన ఉన్నటువంటి ఇంకా ఇతర శాసనాలు ఏంటి సార్ అంటే
కసైట్ శాసనం అనే పేరుతో పిలుస్తుంటారు సార్. కసైట్ శాసనం. కపడోషియా శాసనం అని చెప్పండి సార్. కపడోషియా ఇన్స్క్రిప్షన్ అనే పేరుతో పిలుస్తుంటారు. కసైట్ శాసనం, కపడోషియా శాసనం, మిఠానీ శాసనం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పండి. మిఠానీ శాసనం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. కసైట్ అని చెప్పేసేయండి సార్. కసైట్ శాసనం. అండ్ ఆల్సో కపడోషియా అని చెప్పండి సార్. కపడోషియా అని చెప్పండి. కపడోషియా. మిఠానీ ఇన్స్క్రిప్షన్ అని చెప్పండి సార్. మిఠానీ ఇన్స్క్రిప్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మిఠానీ ఇన్స్క్రిప్షన్. ఓకేనా? కసైట్ శాసనం, కపడోషియా శాసనం, మిఠానీ శాసనం, ఈ శాసనాలు మొత్తం కూడా ఏంటి సార్ అంటే ఈ యొక్క ఇరాక్ దేశంలో దొరుకుతున్నాయని చెప్పండి సార్. దిస్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ బిలాంగ్స్ టు టోటల్లీ ఏంటి సార్ అంటే ఇరాక్ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనాలు అని చెప్పండి సార్. ఈ శాసనాలలో ఆర్య దేవతలు అయినటువంటి ఏ ప్రతిమలు ఉన్నాయి సార్ అంటే ఇంద్ర అనేటువంటి ప్రతిమలు ఉన్నాయని చెప్పండి సార్. ఇంద్రుని యొక్క ప్రతిమలు అని చెప్పండి సార్. ఇంద్రుడు అనేటువంటి వాడు. అగ్ని దేవతల ప్రస్తావన ఉన్నది సార్. అగ్ని దేవతలు. వాయువుకు సంబంధించినటువంటిది ఉన్నది సార్. వరుణుడికి సంబంధించినటువంటిది ఉన్నదని చెప్పండి సార్. వరుణుడు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మరి ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కనిపిస్తున్నాయి సార్ అంటే ఈ ముద్రికల్లో కనిపిస్తుంటాయి సార్. దయచేసి కసైట్ కావచ్చు, కపడోషియా కావచ్చు, మిఠానీ అనేటువంటిది కావచ్చు. దిస్ ఇన్స్క్రిప్షన్స్ బిలాంగ్స్ టు ఇరాక్ రీజియన్ అండ్ ఆల్సో ఇట్ వాజ్ డిస్క్రైబ్డ్ అబౌట్ ద ఆర్యన్స్ వర్షిప్ గాడ్స్. ఆర్యన్స్ వర్షిప్ గాడ్స్ ఎవరు సార్ అంటే ఇంద్ర అనేటువంటిది, అగ్ని అనేటువంటిది, వరుణుడు అనేటువంటిది, వాయువు అనేటువంటిది అని మీరు కంపల్సరీ గుర్తుంచుకోండి సార్. ఆర్యుల ప్రధాన దైవాలు ఎవరు సార్ అంటే ద వేదిక్ ఆర్యన్స్ వర్షిప్ గాడ్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు అనేటువంటి పేర్లతో ప్రస్తావిస్తుంటారు సార్. ఆ ముద్రికలు కూడా ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే ఆయా శాసనాలలో కనిపిస్తున్నాయి. కాబట్టి అందుకే ఆర్యులు అనేటువంటి వాళ్ళు మన భారతదేశానికి వలస వచ్చారు, వలస జీవులు అనేటువంటి విషయాన్ని మనం కంపల్సరీ గుర్తించే ప్రయత్నంలో ఉందాం సార్. ఓకేనా? ఆర్యులు భారతదేశానికి వలస వచ్చిందనే దానికి ఒక చక్కని ఆధారం కూడా మనకి ఏంటిదంటే ఇక్కడ శాసనములు అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకండి సార్. శాసనములు అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇవాళ బోగస్గోయి శాసనం తీసుకోండి, అదే విధంగా కసైట్ శాసనం తీసుకోండి, కపడోషియా ఇన్స్క్రిప్షన్ తీసుకోండి, మిఠానీ ఇన్స్క్రిప్షన్ అనేటువంటి తీసుకోండి సార్. ఆ శాసనాలపై ఉన్నటువంటి ముద్రికల్లో మన ఆర్య దేవతల ముద్రికలు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఆర్యులో మరి ఇక్కడ వలస వచ్చారు మన దేశానికి అనేటువంటి దాంతో మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా బోగస్గోయి శాసనంలో ఏ యుద్ధాల ప్రస్తావన ఉన్నది సార్ అంటే దశరాజజ్ఞ యుద్ధాల ప్రస్తావన ఉన్నది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి. బ్యాటిల్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారని చెప్పండి సార్. ఓకేనా? ఇది స్వదేశీ సిద్ధాంతానికి మన విదేశీ సిద్ధాంతానికి సంబంధించి సార్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద స్వదేశీ సిద్ధాంతానికి సంబంధించిందని చెప్పండి సార్. నేటివ్ పీపుల్స్ అనేటువంటి వాళ్ళనే మీరు ఏం పేరుతో పిలుస్తున్నారంటే స్వదేశీ జాతీయులు అనేటువంటి పేరుతో చెప్పండి సార్. స్వదేశీ జాతీయులు అనేటువంటి వాళ్ళు. ఓకేనా? ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఏ జాతి వాళ్ళు అనేటువంటి దానితో మనం మాట్లాడుతూ వాళ్ళు విదేశీయులు కాదు, దే బిలాంగ్స్ టు 100% నేటివ్ పీపుల్స్ అనేటువంటి దాని ప్రస్తావన జరుగుతున్నది సార్. ఈ స్వదేశీ జాతి వాళ్ళని ప్రస్తావించింది ఎవరు సార్ అంటే ఏసీ దాస్ అనేటువంటి వాడు ప్రస్తావన చేసిండు సార్. ఏసీ దాస్ అనేటువంటి వాడు. ఈ ఏసీ దాస్ ప్రకారం ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఏ ప్రాంత వాసులు సార్ అంటే సప్త సింధు ప్రాంతం అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. సప్త సింధు ప్రాంత వాసులు అని చెప్పాడు. సప్త సింధు ప్రాంతవాసులు అనేటువంటిది అని చెప్పాడు సార్. ఆర్యులో ఏ ప్రాంతవాసులు సార్ అంటే సప్త సింధు ప్రాంతవాసులు అనేటువంటి సప్త సింధు. ఆ సప్త సింధు అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించింది కూడా ఎవరు సార్ అంటే ఏసీ దాస్ అనేటువంటి వాడు అని చెప్పండి. సప్త సింధు ఇన్ ద నేమ్స్ ఆఫ్ 7 రివర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. సప్త సింధు అంటే ఎన్ని నదులు సార్ అంటే 7 రివర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ద వర్డ్ ఆల్సో కాయిన్డ్ బై సప్త సింధు వర్డ్ ఆల్సో కాయిన్డ్ బై ఏసీ దాస్ అనేటువంటి వాడు. ఆయన రచించినటువంటి గ్రంథం ఏంటంటే ద ఋగ్వేదిక్ ఇండియా అనేటువంటి పుస్తకం రాస్తాడు సార్ ఆయన. ద ఋగ్వేదిక్ ఇండియా అనేటువంటి ద ఋగ్వేదిక్ ఇండియా అనేటువంటి ఒక పుస్తకం రాసింది ఎవరు సార్ అంటే ఆయనే మన ఆ ఏసీ దాస్ రచించిన గ్రంథం ఏమన్నా ఉందా సార్ అంటే ద ఋగ్వేదిక్ ఇండియా అనేటువంటి పుస్తకం కూడా రాసిండు ఆయన ఏసీ దాస్ అనేటువంటి వాడు. ముఖ్యంగా ఆయన మాటల్లో చెప్పాలంటే ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఎవరో కాదు, 100% దే బిలాంగ్స్ టు సప్త సింధు
రీజియన్ అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. ఓకేనా? ఆ పదానికి సంబంధించి మరి సప్త సింధు అంటే ఏంటి సార్ అంటే 7 నదుల ప్రాంతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. 7 రివర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ 7 నదులు ఏంటివి సార్ అంటే ఒకటి రావి నది అనేటువంటిది అని చెప్పండి సార్. రావి నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. రావి నది. రెండవ నది ఏంటిదంటే సట్లెజ్ నది అనేటువంటి పేరుతో చెప్పండి సార్. సట్లెజ్ నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సట్లెజ్ నది. ఓకేనా? మూడవ నది ఏంటంటే జీలం నది అనేటువంటిది అని చెప్తుంటారు. మూడవ నది జీలం నది. అండ్ ఆల్సో బియాస్ నది అనేటువంటి పేరుతో చెప్పేసాడు సార్. బియాస్ నది అనేటువంటిది. ఐదవది ఏంటంటే చినాబు నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆరవది ఏంటంటే సింధు నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఏడవ నది ఏంటంటే సరస్వతి నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. సరస్వతి నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మై డియర్ స్టూడెంట్స్, వీటికి కొన్ని పాత పేర్లు ఉంటాయి నాన్న. ఆ ఓల్డ్ నేమ్స్ కూడా ఇస్తున్నాను, దయచేసి మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఓల్డ్ నేమ్స్ ఆఫ్ 7 రివర్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్. ఓకే, ప్రస్తుతం ఏమో వీటిని ఇలా మనం పిలుస్తున్నాం సార్, వీటిని గుర్తుంచుకోండి. మరి వీటికి కొన్ని పాత పేర్లు ఏంటి సార్ అంటే చూడండి నాన్న. ఒకటి, ఆ రావి నదిని ఏమంటారంటే పరుషిణి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అబ్బా, పరుషిణి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇది 100% మనం ఇది బయాడ్ చేయాలి సార్. రావి నదిని ఏమంటారంటే పరుషిణి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సట్లెజ్ నదిని ఏమంటారంటే సుతాద్రి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పండి సార్. సుతాద్రి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సుతాద్రి. జీలం నదిని ఏమంటారంటే వితస్త అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. వితస్త అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బియాస్ నదిని ఏమంటారంటే విపాసు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పండి సార్. విపాసు అనేటువంటి. చినాబ్ నదిని ఏమంటారు సార్ అంటే ఆసిక్ని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఆసిక్ని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పండి. రావి నది, సట్లెజ్ నది, జీలం నది, బియాస్ నది, చినాబు నది అనేటువంటి సార్. సింధు నదిని ఏమంటారు సార్ అంటే ఇండస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఇండస్ రివర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇండస్ రివర్. సరస్వతి నదిని ఏమంటారంటే ఆక్సస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు అని చెప్పండి సార్. ఆక్సస్. ఈ ఆక్సస్ కి గల మరొక పేరు ఏం పేరంటే సర్నౌతి అనేటువంటి పేరుతో పిలుస్తారు అని చెప్పండి సార్. సర్నౌతి. ఓకేనా? రావి నది, సట్లెజ్ నది, జీలం నది, బియాస్ నది, చినాబ్ నది, సింధు నది, సరస్వతి నది. ఈ 7 నదులను ఏమంటారు సార్ అంటే సప్త సింధు రివర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. సప్త సింధు రివర్స్. సప్త సింధు అంటే మాత్రం ప్రస్తుతం పిలిచే పేర్లు, మరి వీటికి ఉన్నటువంటి పాత పేర్లను కంపల్సరీ మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేసేయండి. ఓకేనా? 7 రివర్స్ అనేటువంటివి. 6 స్వదేశీ జాతి వాళ్ళని ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఏసీ దాస్ అనేటువంటి వాళ్ళని మీరు కంపల్సరీ తీసుకోండి సార్. ఆయన ఒక పుస్తకాన్ని కూడా రాసేయండి అబ్బా, ద ఋగ్వేదిక్ ఇండియా అనేటువంటి ఓ వాల్యూమ్ రాస్తాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి. ఆరిలో కల్లా, ఎల్డి కల్లా అనేటువంటి పండితుని యొక్క మాటల్లో చెప్పాలంటే, ఎల్డి కల్లా అనేటువంటి వాడి మాటల్లో చెప్పాలంటే ఆర్యన్స్ ఆర్ పర్ఫెక్ట్లీ బిలాంగ్స్ టు కాశ్మీర్ రీజియన్ అనేటువంటి దాన్ని ప్రస్తావించాడు సార్. కాశ్మీర్ రీజియన్. ఓకేనా? సప్త సింధు అనేటువంటిది మాత్రం మీరు ఇక్కడ మాత్రం వీటిని బయాడ్ చేయాల్సి వస్తుంది. సప్త సింధుకు మాత్రం కామెంట్ చేసినటువంటి వ్యక్తి మాత్రం ఏసీ దాస్ అనేటువంటి వారు. మరి ఇక్కడ ఆర్యులు కాశ్మీరీ ప్రాంత వాసులు అని చెప్పింది ఎవరు సార్ అంటే ఎల్డి కల్లా అనేటువంటి వాడిని మనం తీసుకుందాం సార్. ముఖ్యంగా గమనించినట్లయితే నాన్న, త్రివేది అనేటువంటి వాడు ఒక పండితుడు ఏమంటున్నాడు, త్రివేది అనేటువంటి వాడు ఆర్యన్స్ ఆర్ బిలాంగ్స్ టు పర్ఫెక్ట్లీ ముల్తాన్ ప్రాంత వాసులు అని ప్రస్తావించండి సార్. ముల్తాన్ రీజన్ అనేటువంటిది అని చెప్పాడు. ముల్తాన్ రీజన్. కాశ్మీర్ రీజన్ అని చెప్పేసండి. కాశ్మీర్ రీజన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. కాశ్మీర్ రీజన్ అనేటువంటి వాడు. ఓకేనా? ఎల్డి కల్లా కావచ్చు. మరి గంగజా అనేటువంటి వాడు ఏమంటాడు సార్ అంటే గంగజా అనేటువంటి వాడు ఏమంటున్నాడు సార్ అంటే గంగజానాథ్ అనేటువంటి వాడు ఏమంటున్నాడు సార్ అంటే సరస్వతి మరియు సరస్వతి అండ్ ఆల్సో ద్రషద్వతి అనేటువంటిది అని చెప్పండి సార్. ద్రషద్వతి అనేటువంటి నదుల ప్రాంతం అని చెప్పండి. సరస్వతి మరియు ద్రషద్వతి అనేటువంటి ప్రాంతాల మధ్యన చెందినటువంటి వాళ్ళే వీళ్ళు ఆర్యులు అనేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఇక్కడ మన ప్రాంత వాసులే, ఈ ప్రాంత వాసులే అని, స్వదేశీ ప్రాంత వాసులని ఈ గంగజా అనేటువంటి వాడు, త్రివేది అనేటువంటి వాడు, కల్లా అనేటువంటి వాడు ప్రస్తావిస్తుంటారు సార్. గంగజా అనేటువంటి వాడు మాత్రం ఈ స్టేట్మెంట్ ఇస్తారు నాన్న. అండ్ ఆల్సో మరి త్రివేది అనేటువంటి వాడు మాత్రం ముల్తాన్ ప్రాంతం అంటాడు. కల్లా అనేటువంటి వాడు కాశ్మీర్ అంటాడు సార్. ఏసీ దాస్ అనేటువంటి వాడు ఏమని అన్నాడంటే సప్త సింధు అనేటువంటి దాంతో అన్నాడు సార్. సప్త సింధు అంటే మాత్రం మీరు 100% గుర్తుంచుకోండి. 7 నదులు అని చెప్పేసేయండి సార్. ఆ 7 నదులకు పాత పేర్లు కూడా ఉన్నాయని మీకు ఇచ్చాను సార్. ఓల్డ్ నేమ్స్ అనేటువంటివి. ఈ ఓల్డ్ నేమ్స్ మాత్రం
మీరు మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఇన్ అవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ సెంట్రల్ సైడ్ ఎగ్జామినేషన్స్ లో వీటిని ఒకసారి మీరు బైహార్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. రావి, పరోషిణి, సట్లె, సుతాద్రి, జీలం, వితస్త, బియాస్, విపాసు, చినాబ్, అసిక్ని, సింధు, ఇండస్, సరస్వతి, ఆక్సస్ అనేటువంటిది అని చెప్పేసేయండి. ఆక్సస్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇంకా మనం తీసుకున్నట్లయితే అత్యంత ప్రధానమైనటువంటిది ఆర్యులు స్వదేశీయులు కాదు విదేశీయులు అని ప్రస్తావించింది మిస్టర్ బాల గంగాధర తిలక్. ఈజ్ వాల్యుబుల్ టెక్స్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్ అండ్ గీతా రహస్యం ఈజ్ పాపులర్ టైటిల్స్ లోకమాన్య ఫాదర్ ఆఫ్ ఇండియన్ అండర్స్ అనేటువంటిది. అకార్డింగ్ టు హిజ్ ఒపీనియన్ పర్ఫెక్ట్లీ దే బిలాంగ్స్ టు ఆర్కిటిక్ రీజియన్, శీతల ప్రాంత వాసులను ప్రస్తావించండి సార్. అండ్ ఆల్సో అకార్డింగ్ టు స్వామి దానంద సరస్వతి ఆర్యన్స్ 100% they belongs to Tibet region. We know very well the great stalwart in our social reformers and he was founder of Arya Samaj in 1875. That is one of the important, sir. My dear students, German Indolist name goes to Mr. Max Muller. According to his opinion, 100% they belongs to Madhya Asia, nothing but Central Asia అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఓకేనా ఇంకా మనం తీసుకుంటున్నటువంటి ద గ్రేట్ స్టాల్వార్ట్ అండ్ అవర్ అసలు అందరికంటే ముందుగా ఆర్యుల యొక్క జన్మ విషయాలపైన పరిశోధన చేసినటువంటి విలియం జోన్స్ అనేటువంటి వాళ్ళు బిడ్డ. ఈ విలియం జోన్స్ అనేటువంటి వాడు 1784 లో ది ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఇది హెడ్ క్వార్టర్ కలకత్తా. ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వాడిని మీరు కంపల్సరీ గుర్తుంచుకోండి. వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వాళ్ళు మనకు బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ దాంట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్ పీరియడ్ లో వీళ్ళిద్దరు కలిసి విలియం జోన్స్ అండ్ విల్కిన్సన్స్ కలిసి ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్థాపించారు. సంస్థ ప్రత్యేకత ఏంటంటే భారత సంస్కృత గ్రంథాలను ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయడమే ఆ సంస్థ ప్రత్యేకత నాన్న. అందుకనే డ్యూ టు దేర్ సర్వీసెస్ టు అవర్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ఇండియన్ లిటరేచర్ దే వర్ రికగ్నైజ్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండాలజీ. ద వర్డ్ ఇండాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. భారతదేశ చరిత్ర సంస్కృతులను అధ్యయనం చేయ శాస్త్రాన్ని ఇండాలజీ అంటారు. వాళ్ళిద్దరు కలిసి ఏం చేశారు సార్ అంటే విలియం విల్కిన్సన్స్ అనేటువంటి వాడు ఏం చేసిందంటే భగవద్గీతను ట్రాన్స్లేట్ చేశాడు. విలియం జోన్స్ అనేటువంటి వాడు అభిజ్ఞాన శాకుంతలని ట్రాన్స్లేట్ చేస్తాడు. 1786 లో ఈ మహానీయుడు ఏం చేసిండు సార్ అంటే ఆ యొక్క ఆర్యుల పైన రీసెర్చ్ చేసి ఆర్యులు 100% దే బిలాంగ్స్ టు మైగ్రేటెడ్, భారతదేశానికి వలస వచ్చినటువంటి ఆ వలస జాతి వాళ్ళు అనేటువంటి ఇన్ఫర్మేషన్ దయచేసి మీరందరూ కూడా గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి సార్. ఓకేనా రైట్.